కంటిన్యూస్గా ఈ 2 ఏళ్ళుగా కూడా ఈ విధంగా కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఇంకా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? ఈ మధ్యకాలంలో ఏమని మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు మీరు కానీ మీ మంత్రులతో కానీ ఏం మాట్లాడిస్తున్నారు? మీరేం మాట్లాడుతున్నారో అదే మీ పేపర్లు రాస్తారు, అవే మీ టీవీలు చూపిస్తూ ఉంటాయి. గొడ్డల పార్టీయా? గొడ్డల పార్టీ అని మాట్లాడతారా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? మీరా మాట్లాడతారు? ఒక్కసారి మీ చరిత్ర తీసుకుంటే వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు, వెన్నుపోటుకి హత్య రాజకీయాలకి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి మీరు మమ్మల్ని మాట్లాడతారు? అసలు మీ పార్టీ వ్యవస్థాపకులు ఎవరండి? మీ పార్టీ వ్యవస్థాపకులు ఎవరు? ఆ మహానీయుడిని చంపింది ఎవరు? ఆ మహానీయుడి దగ్గర నుంచి పార్టీ అధికారం కోసం లాక్కుంది ఎవరండి? మీరు కాదా? అదేం మేము ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీకు వెన్నుపోటు అనేది వెన్నతో పెట్టినటువంటి విద్య చంద్రబాబు నాయుడు గారు. మీరా మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరిచ్చినటువంటి మీ మేనిఫెస్టో గురించి, మీరిచ్చినటువంటి మీ హామీల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా గొడ్డల పార్టీ అంటారా మమ్మల్ని? ఏం చేశారు చెప్పండి, మీరు చెప్పండి. మీరన్న పథకాలు, మీరన్న హామీల్లో ఒకటని నెరవేర్చారా? ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ గురించి మహిళలు ఎన్ని ఇబ్బందులు పట్టుకొని మహిళలు ఏ విధంగా మిమ్మల్ని తిడుతున్నారో చూస్తున్నారా మీరు? ఏ విధంగా మహిళలు ఇబ్బంది పడుతున్నారో? ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. 3 గ్యాస్ కొరత నడుస్తుంది ఈ రాష్ట్రంలో. ఇప్పటివరకు కూడా మీరు ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? ఏది చెప్పండి, దాని మీద క్లారిటీ ఇవ్వండి. లేదా వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజెస్ ఉంటే బాగుంటుందని భావించి అడుగులేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అవి ఏ వద్దు, వాటిని పూర్తిగా ఎత్తేయాలి అని దానికి రకరకాల పేర్లతో రకరకాలుగా ఆలోచిస్తూ అవి ఏవి కాకుండా పక్కన పడేశారు కదా. దానికి సమాధానం